అనుదినము దైవ వర్తమానములు వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట శుభాభివందనములండి. ఈ ఉదయకాల సమయము ప్రభును స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఈ మాట యెహోషువ గారితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే యెహోషువ గారిలో ఒక భయం ఉంది. ఏంటి ఆ భయము? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు మోషే గారి ద్వారా ఆ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనానుకు నడిపించాలని దేవుడు ఉద్దేశించిన్నారు. అయితే మార్గము ఇంకా దగ్గరికి వస్తున్నామనేసరికి మోషే గారిని దేవుడు అన్నాడు, మోషే, ఇంక నువ్వు నా సన్నిధికి రావాల్సిన సమయం ఆసన్నమైంది, వచ్చే అని చెప్పి ప్రభు పిలుపు అందుకుని మోషే గారు వెళ్ళిపోయారు. ఈ లక్షలాది మందిని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. అప్పుడు దేవుడు యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ యెహోషువ గారిలో ఒక భయం ఉంది. ఎలా ముందుకు తీసుకువెళ్ళగలను అని చెప్పి ఒక తెలియనటువంటి ఆందోళన ఆయనలో ఉంటుండగా ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నారు. నిన్ను విడువను, ఈ ప్రజలందరినీ నడిపించడానికి నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడుకు, ధైర్యము కలిగి ఉండు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను బ్యాలెన్స్ చేయలేక ఆలోచన చేస్తూ ప్రతిదానికి భయపడుతూ ఉంటూ ఉంటారు, ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకనంటే దేవుడు అంటూ ఉన్నారు, ఒక మానవుడు కాదండి ఈ మాట చెప్పింది, స్వయంగా దేవుడే అంటున్నారు, నిన్ను విడువని ఎడబాయను, నువ్వు ధైర్యంగా ఉండు. నీ పరిస్థితులను ఎందుకు చూస్తున్నావు? మనం చూడాల్సింది ఏమిటి అంటే మన పరిస్థితులను కాదు, మన అవసరాలను కాదు, మనకున్న సమస్యలను కాదు, మన మీదకు వస్తున్న నిందలను కాదు, మనకున్నటువంటి గలిబిలని కాదు. మనం చూడాల్సింది ఏంటంటే దేవాది దేవుణ్ణి చూడగలిగినటువంటి జీవితాలు మనకి కావాలి. అనగా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, ఆయన విడువనని చెప్పారు కదా, ఆయన ఎడబాయనని చెప్పారు కదా, మరి నేను ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు నేను ధైర్యంగా ఉండలేకపోతున్నానని ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమందికి లేనటువంటి ఊహలను తెచ్చుకొని మరీ భయపడుతూ ఉంటూ ఉంటారు. చిన్నది జరిగిందంటే దానికోసం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటూ ఉంటారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ధైర్యము కోల్పోయి భయముతో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు, నా కుమార్తె, నా కుమారుడా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. జీవము కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ మాట ఇస్తున్నారండి మనకి. ఎంత ధన్యులమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు ఏమనంటే ఇది యెహోషువ గారికి ఇచ్చినటువంటి వాగ్దానం కదా, మనకెలా వర్తిస్తుందండి, ఏది పడితే అది మనం తీసుకోకూడదు కదా, ఇది యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్న మాట అనుకుంటారేమో మీరు. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో కూడా మరలా ప్రస్తావిస్తూ ఉన్నారు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడే మనకి చెప్పారు కదా విడువనని ఎడబాయనని. ఇది యెహోషువ గారి వాగ్దానమే కాదు, యెహోషువ గారితో దేవుడు మాట్లాడిన మాటే కాదు, ఈ ఉదయకాల సమయం మనందరితో మాట్లాడుతున్న మాట. కనుక నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉంటూ ఉన్నాను, నాకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, మా గృహంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అని ఇలాగ కొన్ని భయాలు నీలో ఉన్నాయేమో. దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీకు తోడుగా దేవుడు ఉన్నారు. ఎవరు లేకపోయినా దేవుడు తోడు ఉంటే ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి. కనుక దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచి నీలో ఏ సందేహాలు ఉన్నాయో, ఏ భయాలు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ తీసేసుకో. యెహోషువ గారు కూడా ఒక ఆందోళన, ఎంతమంది నేను ఎలాగా
ముందుకు తీసుకువెళ్ళగలననే ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అంటున్నారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో ప్రభు నీకు తోడుగా ఉన్నారు, ఆయన సహాయం చేస్తారు. ఏమాత్రం కూడా భయపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తమైన మా దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయపు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి పనులకు తోడుగా ఉండండి, వారి వ్యవసాయములకు తోడుగా ఉండండి, వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి మీరు స్వస్థత కలుగ చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యములు వారికి దయచేసి ఈరోజు నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.